కర్నూలు బస్సు ప్రమాదంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయన్నారు. డిఎన్ఏ శాంపిల్స్ ఆధారంగా కుటుంబీకులకు బాడీలను అప్పగిస్తున్నట్లు తెలిపారు. చూస్తూ ఉన్నాం. కర్నూలు దుర్ఘటనకు సంబంధించి బస్ ప్రమాదంలో 20 మందికి పైగా పూర్తి స్థాయిలో గుర్తుపట్టలేని స్థితిలో కూడా మాడి మసైపోయిన ఘటన. నిజంగా ఇటువంటి ప్రమాదాలని ముందే పసిగట్టలేని, ఊహించని వాళ్ళంతా కూడా చాలా చాలా తీవ్రమైనటువంటి ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతానికి మనం రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. ఈ ఘటనకు సంబంధించి అందరిలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. అండ్ ఇప్పటికే బస్సు ప్రమాదంపై ఈ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కాలిపోయి శిథిలమైపోయినటువంటి బస్సు బాడీ మాత్రం మిగిలింది. అది మనం చూస్తూ ఉన్నాం. అక్కడికి అధికారులు అలాగే హోంమంత్రి హుటాహుటిన వెళ్ళారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక అర్ధరాత్రి తెలియని సమయంలో అంతా దాదాపుగా నిద్ర మత్తులో ఉన్న సమయంలో జరిగినటువంటి దుర్ఘటనగా ఇది భావించవచ్చు. దాదాపుగా మాడిపోయి కాలిపోయి అసలు గుర్తుపట్టలేని విధంగా వాళ్ళ డిఎన్ఏ శాంపిల్స్ తీస్తే తప్ప ఎవరు వారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారు, ఏమిటి అనేది తెలియని పరిస్థితి నెలకొనుంది. ఓవరాల్గా చూస్తే కనుక దాదాపు 20 కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయన్నారు. డిఎన్ఏ శాంపిల్స్ ఆధారంగా కుటుంబీకులకు బాడీలు అప్పగిస్తున్నట్లుగా తెలిపారు.